మన భారతదేశాన్ని నాశనం చేసింది ఎవరయ్యా అంటే తుర్కలు, బ్రిటిషులు. ఇది చరిత్ర. మరి ఐఏఎస్ పాస్ అయిన తమరు బేసిక్ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారా? ఎంత గొప్ప జ్ఞానం అండి మీది. ఐఎమ్ షాక్డ్. మన భారతదేశానికి ఈ ఐఏఎస్ సిలబస్తో చదివి పాస్ అయ్యి సర్వీస్ చేస్తున్నారంటే ఇలాంటి ఐఏఎస్లు వేస్ట్. ప్రేక్షకులకు నమస్తే, జయ శ్రీరామ్. ఈరోజు నేను మాట్లాడబోయేది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడాలి. ప్రపంచంలో చాలా సిద్ధాంతాలు ఉన్నాయండి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. కానీ సిద్ధాంతాలు అనుకోండి, మతాలు కూడా అనుకోండి, కానీ ఏ సిద్ధాంతమైనా మతమైనా వేరే సిద్ధాంతాల మీద దురాక్రమణ చెయ్యదు. అలా చేసినవి చాలా తక్కువ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఒక 3 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే వేరే సిద్ధాంతాల మీద దురాక్రమణ చేస్తాయి. అలాగే కాదు, ఈ 3 ఒకరి మీద ఒకరు కూడా దాడి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే నేను ఏ సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నాను? నేను ఇప్పుడు మాట్లాడుతున్నది మార్క్సిస్ట్ సిద్ధాంతము, అంటే కమ్యూనిజము, ముద్దుగా నక్సలిజము అంటాం. సో ఈ సిద్ధాంతము ఎందుకు ప్రమాదకరం, ఇది వేరే మతాల మీద వేరే సిద్ధాంతాల మీద ఎలా దాడి చేస్తుంది, అది ఈరోజు టాపిక్. అయితే మన భారతదేశంలో గత 70 ఏళ్లుగా ఈ మార్క్సిస్ట్ వైరస్ని చాలామంది నరనరాల్లో ఎక్కిచ్చారు. ఈ సిద్ధాంతాన్ని వంటబట్టిన చాలామంది వాళ్ళు మాట్లాడేది చాలా చాలా వింతగా ఉంటుంది. తల తోక ఉండదు. దీంట్లో రిపోర్టర్లే కాదండి, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. అయితే నేను నిన్న క్యాజువల్గా యూట్యూబ్లో అలా చూస్తుంటే సిగ్నేచర్ స్టూడియోస్ వీడియో ఒకటి నా దృష్టికి పడింది. ఎందుకంటే ఆ టైటిల్ చాలా చూడముచ్చటగా ఉంది. హిందూయిజం అనేది 200 సంవత్సరాల క్రితం లేదు, అంతకుముందు ఈ మతం ఉంది అనేదో టైటిల్ పెట్టారు. సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించి నేనేం చేశానంటే సరే చూద్దాము అని చూడడం మొదలుపెట్టా. సో నాకు తెలిసి ఈ పివి రమేష్ గారు అని ఉన్నారు. ఈయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, 1985 బ్యాచ్. సో ఈయన ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల వర్క్ చేసినట్టున్నారు, తన సర్వీసెస్ ఇచ్చారు. ఈయన మాట్లాడే మాటలు చూసి ఈయనకి ఖచ్చితంగా ఈ మార్క్సిస్ట్ వైరస్ కరిచింది, అంటే ఈ మార్క్సిస్ట్ జబ్బు ఉందని నాకు అనిపించింది. ఎందుకంటే తలాతోక లేని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఈయన. మనకు ఆల్రెడీ తెలిసిందే ఈ మార్క్సిస్ట్ వైరస్ కానీ లేకుంటే ఈ ఇతర 2 ఎం వైరస్లు ఉన్నాయి కదా, ఇది ఎవరికి కరిచినా తలాతోక లేకుండానే మాట్లాడతారండి. సో ఆయన ఏం చెప్పారో మనము విందాం, ఎందుకంటే చిన్న చిన్న బిట్స్గా కట్ చేసి వాటి మీద వివరణ ఇస్తే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి నేను ఆ చిన్న చిన్న బిట్స్ని ప్లే చేస్తాను, కర్టసీ సిగ్నేచర్ స్టూడియోస్. మీరు దుబాయ్ వెళ్తే 40%, ఖతార్ వెళ్తే 40% మంది భారతీయులే. ఆ భారతీయులలో 80% మళ్ళీ హిందువులే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాల గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు మిడిల్ ఈస్ట్ తీసుకోండి, అవి ఇస్లామిక్ కంట్రీస్. మీరు ఇక్కడ ముస్లింలని ట్రబుల్ చేసి వాళ్ళ మీద దండయాత్ర చేస్తామంటే అక్కడ ఊరుకుంటారా? అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు హిందువులు. సో ఈ అయ్యగారు ఏమంటున్నారంటే మన హిందువులు చాలా దేశాలలో ఉన్నారు, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, దుబాయ్ ఈ ప్రాంతాల్లో ఉన్నారు, కాబట్టి మనం ముస్లింల మీద ఇక్కడ దండయాత్ర చేయొద్దు అంటున్నారు. అసలు ఎవరు చేశారయ్యా? ఎక్కడ చేశారు? వక్త్ పేరుతో ముస్లింలు కబ్జాలు చేస్తున్నారు, దురాక్రమదారులు వచ్చి మన గుళ్ళని కూల్చారు, వాటిని క్లెయిమ్ చేయకుండా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని ప్రభుత్వాలు పెట్టాయి. లవ్ జిహాద్ పేరుతో ఎంతో వేల మంది, లక్షల మంది హిందూ అమ్మాయిలని కన్వర్ట్ చేస్తున్నారు, గోవులని స్మగిల్ చేస్తున్నారు అక్రమంగా. సో హిందువులు ఎక్కడ ముస్లింల మీద దాడి చేశారు?
మీరు ఎక్కడ చూసినా కాశ్మీర్లో కానీ, బెంగాల్లో కానీ, కేరళలో కానీ, ఏ ప్రాంతం ఖైరానాలో కానీ ఎక్కడ కూడా ముస్లింల హిందువుల మీద దాడి చేస్తున్నారు. మీరు ఎలా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఐఏఎస్ చదివి ఉంటారు, కానీ మార్క్సిస్ట్ వైరస్ మిమ్మల్ని ఖర్చు ఉంటుంది. ఎందుకంటే మార్క్సిస్ట్ వైరస్ ఖర్చిన వాళ్ళే తలాతోక లేకుండా మాట్లాడతారు. వీళ్ళకు హిస్టరీ పరిచయం ఉండదు, చుట్టూ జరుగుతుంది కూడా కనపడదు. అంటే మార్క్సిస్ట్ వైరస్ ఎంత డేంజరో ప్రేక్షకులు చూడండి. కాబట్టి ఇది ఇన్సెక్యూరిటీ నుంచి వస్తున్న వ్యవహారం. తర్వాత హిందూయిజంలో నా అభిప్రాయం కాంట్రడిక్షన్స్ ఆర్ టూ మెనీ. ఎందుకంటే ఈ హిందూ రిలీజన్ అనేది మనం ఏ విధంగా ఈరోజు హిందూయిజం అంటున్నామో, ఇట్ ఈస్ ఈ ఐడియా అనేది లెస్ దెన్ 200 years. మనకి 2000, 3000, 5000 years నుంచి ఉన్నది ఓన్లీ ట్రైబ్స్, క్యాస్ట్లు. అవి ఆర్గనైజ్డ్ ఆన్ జియోగ్రఫీ. ట్రైబ్స్ ఏమో జియోగ్రఫికల్గా ఎక్స్క్లూడెడ్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు. దోస్ హు ఆర్ ఇన్ ది మెయిన్ స్ట్రీమ్ ఆర్ ఎవరి వృత్తుల్ని బట్టి వాళ్ళ యొక్క వాళ్ళని సెగ్రిగేట్ చేశారు. వృత్తిని బట్టి వాళ్ళ పని అందరూ. సో ఇక్కడ అయ్యగారు ఏమంటున్నారంటే హిందూయిజంలో టూ మెనీ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అంటున్నారు. మీరు చర్చకు వస్తానంటే నేను సిద్ధం అండి. సిగ్నేచర్ స్టూడియోస్లోనే చేద్దాం. ఒక 4 చూపెట్టండి. అసలు మీరు ఎన్ని గ్రంథాలు చదివారు? సనాతన ధర్మం, భారతీయ హిస్టరీ మీకు ఎంత తెలుసో చూద్దాం. ఇంకోటి, ఈ రోజున్న హిందూయిజం 200 సంవత్సరాల క్రితం లేదు అంటున్నారు. అంటే మనము పాటించే సనాతన ధర్మము లెస్ దెన్ 200 years అంట. అంతకుముందు ట్రైబ్స్ ఉన్నారు. అంటే ఇక టెక్నాలజీ లేదు, ఏం లేదు. అంత ఊర్లల్లో, అడవులల్లో తెగలుగా లుంగీలు కూడా కాదు, ఆకులు అలములు చుట్టుకొని ఉన్నామని చెప్తున్నాడు ఈయన. ఏం ఐఏఎస్ ఆఫీసరో నాకు తెలియదండి. ఐఏఎస్ చదివి రిటైర్ అయ్యి కూడా ఇలా మాట్లాడగలరా అంటే మార్క్సిస్ట్ వైరస్ కరిస్తే ఇలాగే ఉంటుందండి. సో నేను ఏం జవాబు చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, కాబట్టి నేను నా నోరు మూసుకుంటాను. ఈ వ్యక్తి కనుక డిబేట్ చేసి సనాతన ధర్మం అంటే ఈరోజు ఫాలో చేసే హిందూయిజం 200 సంవత్సరాలు అంటే నేను మీ బ్యాచ్లో చేరిపోతానయ్యా, నీ బ్యాచ్కి వచ్చేస్తాను, నేను ఒప్పుకుంటాను. లేదంటే మరి నువ్వేం చేస్తావు ఓడిపోతే? అది నాకు చెప్పు. ఎందుకంటే దీనికి జవాబు చెప్పాలంటే కూడా నాకే సిగ్గుచేటుగా ఉంది. కూడా ఏమిటంటే కులదేవతలను పూజించుకోవడం. ఇప్పుడు అన్నీ కలిపి మనం ఒక దేవుణ్ణి సృష్టిస్తున్నాం. ఇప్పుడు రాముడు వాజ్ నాట్ ఎ వేదిక్ గాడ్, అండ్ రామ బికేమ్ పాపులర్ ఓన్లీ ఆఫ్టర్ రామచరితమానస్ పాపులర్ అయిన తర్వాత. తులసీదాసు వీళ్ళు రాసి తర్వాత దాన్ని వేరియస్ భాషల్లోకి ట్రాన్స్లేట్ అయిన తర్వాత. సో సనాతన ధర్మంలో అంతా ట్రైబల్ గాడ్స్ ఏనంట, అంతకుముందు ఎవరు లేరంట. రామచరిత మానస్ రాసిన తర్వాతనే రాముడు పాపులర్ అయ్యాడంట. అంటే అంతకుముందు రాముడు కూడా లేడనమాట ఈయన చెప్పేది. పీక్స్ ఆఫ్ అజ్ఞానం అండి ఇది. అజ్ఞానానికి ఇంతకన్నా ఇంకా పరాకాష్ఠ ఉండదు. అజ్ఞానానికి ఇంతకన్నా పరాకాష్ఠ ఉండదు. అంటే ఈయన చెప్పేదాన్ని బట్టి తులసీదాస్ గారు రచించినంత వరకు రాముడు లేడు, రాముడి అస్తిత్వమే లేదు. అంటే ఈయన పాపులర్ అయ్యాడు అంటున్నాడు. అంటే అంతకుముందు ఉందా? మరి అంతకుముందు రాముడు ఉన్నాడా? నాకు అర్థం కాలేదు. సో మరి వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ అయోధ్యలోనే రామ మందిరం ఉందని హిస్టరీ ఎంత రాశారా అదంతా ఫేకా? దక్షిణ భారతదేశంలో కూడా ఎంతోమంది తమిళ రాజులు వీళ్ళందరూ కూడా మేము రాముడి వారసులము, కృష్ణుడి వారసులము అని తమ తమిళ సాహిత్యంలో రాసుకున్నారు. ఇదంతా కూడా అబద్ధమా? మన భారతదేశంలోనే దాదాపు 2000 కంటే పైచిలకు ఏవైతే స్థలాలు ఉన్నాయో అవి రాముడి పేరున ఉన్నాయి. ఇవన్నీ తులసీదాస్ గారు రామచరిత మానస్ రచించిన తర్వాత వచ్చినాయా? ఏం మాట్లాడుతున్నావయ్యా బాబు? నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నీ బ్రెయిన్ని ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టొచ్చావా? నాకు చెప్పాలి నాయన. ఈయన రెస్పాండ్ అవ్వకున్నా అట్లీస్ట్ సిగ్నేచర్ స్టూడియోస్ రెస్పాండ్ అయితే బాగుంటుంది దీనికి. అసలు కనీస జ్ఞానం లేని వాళ్ళతో మీరు ఇంటర్వ్యూలు ఎలా చేస్తారండి? మినిమం కామన్ సెన్స్, హిస్టరీ గ్రంథాల జ్ఞానం లేని వాళ్ళని తీసుకొచ్చి
వాళ్ళ దగ్గర బిల్డప్ ఇచ్చి ఎట్లా ఇంటర్వ్యూలు చేస్తున్నారు? ఇదా మీరు సమాజానికి ఇచ్చేది? నాకైతే సిగ్గనిపిస్తుంది మీ ఛానల్ మీద. కులాన్ని మతాన్ని బేస్ చేసుకుని కొట్లాడిన దేశాలు మట్టిలో కలిసిపోయే చాలా దేశాలు. అలాంటి పరిస్థితి మళ్ళీ మన భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. నా ఆందోళన కూడా అదేనండి. అంటే ఈ విధంగా, అంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో ఈ విధంగా మల్టిపుల్ ఎథనిక్ ఐడెంటిటీస్ని వాటిని యాంప్లిఫై చేసి, ఇక్కడ యాంకర్ అంజలి గారు అడిగిన ప్రశ్ననే తప్పండి. ఎందుకంటే ఏమన్నారు, కులాల్ని మతాల్ని ఆధారం చేసుకొని అనేక దేశాలు పాడైపోయాయన్నారు. కులం ఆధారంగా పాడైపోయిన ఒక దేశాన్ని చూపెట్టండి. ఎందుకంటే కులము అనేది ఎక్కడుంది? భారతీయ సనాతన ధర్మంలో కుల ప్రస్తావన లేదు. కులం అంటే ఫ్యామిలీ. సో మన దగ్గర, మన భారతదేశంలో జాతులుగా విభజించబడ్డాయి. అందుకే జాతిని అడిగేవాళ్ళు. కానీ మళ్ళీ ఈయన చూడండి, ఈయన దేంతో కంపేర్ చేస్తున్నాడు? ఆఫ్ఘనిస్తాన్ పేరు తీసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనం అవ్వడానికి అక్కడ ఉన్న ఎథనిక్ గ్రూప్స్ కారణమా, ఇస్లాం కారణమా? ఇస్లాం కారణం. ఇస్లాంలో ఉన్న తీవ్రవాదం కారణం. అలాగే ఈరోజు పాకిస్తాన్ నాశనం అవడానికి కారణం ఏంది? ఇస్లాం కారణం. సిరియా కానీ వేరే దేశాలు నాశనం అవడానికి కారణం ఇస్లాం. అందుకే మనం చూస్తే సిరియానే కాదండి, ఇరాన్లో, ఇరాక్లో లక్షల కోట్ల మంది ఇస్లాంని వదిలిపెడుతున్నారు. పాకిస్తాన్లోనే 20 నుంచి 30% ఎక్స్ ముస్లిమ్స్ ఉన్నారు. మరి మతాన్ని, అంటే తీవ్రవాద మతాలని, కులాన్ని గాటకట్టి ప్రశ్న అడగడం ఏంది అంజలి గారు? నాకు అర్థం కావట్లేదు ఇది. సరే, ఇప్పుడు మనం అనుకుందాం భారతదేశం అనేది కులం ఆధారంగా ఏర్పడింది అని. మరి నాశనం అయిపోవాలి కదా ఈ పాటికి? కాలేగా. అంటే మీ క్వశ్చను రాంగు, ఈయన చెబుతున్నది కూడా తప్పుల తడకనే. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా కుల ఆధారితంగా నడవలేదు. ఇక్కడ జ్ఞానానికి, దీనికే ప్రాధాన్యత ఇచ్చింది భారతదేశం. అందుకే 17th 16th సెంచరీలో కూడా ఆల్మోస్ట్ వరల్డ్ కంట్రిబ్యూషన్ జీడిపిలో 30% ఉంది. మన భారతదేశాన్ని నాశనం చేసింది ఎవరయ్యా అంటే తుర్కలు, బ్రిటిషులు. ఇది చరిత్ర. మరి ఐఏఎస్ పాస్ అయిన తమరు బేసిక్ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారా? ఎంత గొప్ప జ్ఞానం అండి మీది. ఐఎమ్ షాక్డ్. మన భారతదేశానికి ఈ ఐఏఎస్ సిలబస్తో చదివి పాస్ అయ్యి సర్వీస్ చేస్తున్నారంటే ఇలాంటి ఐఏఎస్లు వేస్ట్. ఇక్కడ నుంచి మన రాష్ట్రం, ఇన్ మై వ్యూ, మన దేశంలో లాంగ్వేజ్ ఈజ్ అ డివిజన్. బికాస్ మీరు ఇక్కడ నుంచి మన రాష్ట్రం వెళ్ళి బయటకు వెళ్తే అక్కడ ఏం రాస్తారో మనం చదవలేము. సో లాంగ్వేజ్ కెన్ బి ఎ వెరీ బిగ్ బ్యారియర్. రిలీజియన్ కెన్ బి ఎ వెరీ బిగ్ dividing factor. Ethnicity can be a very big factor. Caste is another factor. Tribe is another factor. So fault lines, there are just too many fault lines. అయ్యగారు ఇక్కడ లాంగ్వేజ్ల గురించి, బ్యారియర్ల గురించి, ఎథనిసిటీ గురించి మాట్లాడుతున్నారు. అయ్యా, ప్రపంచమే అట్లుంటది. మీరు చైనాకి వెళ్తే చైనాలో కూడా ఎన్నో ఎథనిసిటీస్ ఉన్నాయి. ఇరాన్, ఇరాక్ వెళ్ళారనుకోండి, అక్కడ కూడా ఎన్నో జాతులు, తెగలు ఎన్నో ఉన్నాయి. అలాగే లాంగ్వేజ్లు ఉంటాయి, ఎన్నో లాంగ్వేజ్లు ఉంటాయి. ప్రపంచమే ఎట్లుంటుంది, వివిధంగా ఉంటుంది. మన భారతదేశం మాత్రమే కాదు. ఈ ఫాల్ట్ లైన్స్ అనేది ప్రతి సమాజంలో ఉంటాయి. ఇది కామన్ సెన్స్. ఇది చెప్పడానికి ఏ ఐఏఎస్ కానీ అవసరం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ తమరు ఐఏఎస్ చదివి కూడా ఇంత చిన్న లాజిక్ని మిస్ అయిపోయారు. లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుందండి. ఇప్పుడు హైదరాబాద్లో మాట్లాడే తెలుగు భాష వేరేగా ఉంటుంది. అదే మీరు కొంచెం గజ్వేల్కి వెళ్ళండి, వేరేగా ఉంటుంది. కరీంనగర్ వెళ్ళండి, మారిపోతుంది. సో ఈ లాంగ్వేజ్లు అనేవి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తినే తిండి, వాతావరణం, ఇవన్నిటిని బట్టి భాష మారుతుంది. అలాగే కల్చర్ మారుతుంది, అలవాట్లు మారుతాయి, తిండి మారుతాయి. ఇది కామన్. ఇది బ్యారియర్ కాదండి. ఇలా వివిధంగా ఉన్న తర్వాత కూడా మానవులు ఒకటిగా ఉండవచ్చు.
అదే సనాతన ధర్మం చెప్తోంది. కానీ వేరే మతాలకు వెళ్ళారనుకోండి, వేరే దేశాలకు వెళ్ళారనుకోండి, ఎథినిసిటీ బట్టి కొట్టుకుంటున్నారు. కానీ మన భారతదేశంలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఎవరు కొట్టుకోలేదు, అందరం కలిసిమెలిసి ఉన్నాం. మన దేశంలో ఈ 3 M వైరస్లు వచ్చేంత వరకు గొడవలు లేవు. కొట్టుకున్న రాజులు అధికారం కోసం కొట్టుకున్నారు, కానీ ప్రజలు కలిసే ఉన్నారు. రాజులు మారారు, కానీ ధర్మం అదే ఉంది. సో ఇంత చిన్న లాజిక్లని కూడా రిటైర్డ్ ఐఏఎస్ అయిన ఈ పివి రమేష్ గారు అర్థం చేసుకోలేకపోతున్నారు. సనాతన ధర్మం 200 సంవత్సరాల క్రితం వచ్చిందని చెప్తున్నారు. అంతకుముందు తెగలుగా ఉన్నాయంట. సో ప్రేక్షకులు ఈయన చేసిన కామెడీని విన్న తర్వాత మీరు నోటితోటే నవ్వుతారా, ఇంకెలా నవ్వుతారో డిసైడ్ చేసుకోండి. అలాగే కామెంట్ రూపంలో కూడా ఖచ్చితంగా ఈ విషయం గురించి చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జయ శ్రీరామ్.